భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. దుర్గమ్మ యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే దుర్గమ్మ మన కోసం తెచ్చినటువంటి సందేశం. ఆ సందేశం ఏంటి అంటే, బిడ్డ, ఒక భూకంపం రాబోతుందమ్మా, దాన్ని అడ్డుకోవటం ఎవరి తరమూ కాదు, అది కూడా ఈ రాక్షసి వల్ల, జాగ్రత్త. ఎందుకంటే కుటుంబాన్ని, నీ సంతానాన్ని, నిన్ను, నీ డబ్బుని, నీ పదవిని, నీ ఆస్తిని, నీ పేరుని, ప్రతిష్టని అంతా కూడా మంట కలపాలని చూస్తోంది, అంతా కూడా నాశనం చేయాలని చూస్తోంది, నీకు నరకం చూపించాలని చూస్తుంది. జాగ్రత్త. ఈ రాక్షసి కోరల్లో నుంచి నువ్వు బయట పడకపోతే చాలా చిక్కుల్లో చిక్కుకుంటావు తల్లి. నీ కుటుంబంతో, నీ కుటుంబ సభ్యులతో సహా నీకు బాధలు పడాల్సి ఉంటుంది బిడ్డ అంటూ దుర్గమ్మ మన కోసం తెచ్చిన ఈ సందేశాన్ని వినే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారు ఎలాంటి సమస్యనైనా సరే ఫోన్లోనే పరిష్కరించేస్తారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించుకున్న వాళ్ళు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నాగదోషం, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలనైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని అందిస్తారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారికి ఎలాంటి సమస్యనున్నా సరే ఫోన్ చేసి సమస్యను పరిష్కరించుకోండి. జై వారాహి అమ్మ. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ జాగ్రత్త, ఇది ఇలాంటి సందేశం కాదు. ఈరోజు నీకు చెప్పబోతున్న సందేశం మామూలు సందేశం కాదు. ఏముందులే అంటూ పెడచెవిన పెట్టకు, కాబట్టి కొట్టిపారేయకు. ఎందుకంటే ఈ రోజున నేను చెప్పబోయేటువంటి నిజాలు నీ గుండెలను పిండేయచ్చు, నీ కాళ్ళ కింద భూమి కంపించేలా చేయొచ్చు. కానీ ఈ నిజం నువ్వు తెలుసుకొని తీరాల్సిందే తల్లి. ఎందుకో తెలుసా, నీ జీవితం ఎందుకు ఇలా అయిపోయింది? ఒకప్పుడు రాజులా బ్రతికిన నువ్వు ఎందుకు ఈ రోజున ప్రతి చిన్నదానికి కూడా ఇబ్బంది పడిపోతున్నావు? దుర్గమ్మ, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అంటూ నువ్వు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? చేతికొచ్చిన డబ్బు వచ్చినట్లే ఎందుకు పోతుంది? ఇంట్లో ఎప్పుడూ కూడా ప్రేమగా ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఎందుకు మనస్పర్ధలు వస్తున్నాయి? ఎంతో ఆరోగ్యంగా ఉన్న మీ ఇంట్లో ఆరోగ్యపరంగా ఎందుకు క్షీణించిపోతున్నారు? ఇదంతా కూడా కేవలం ఏదో గ్రహాలు బాగలేకనో, పరిస్థితులు బాగలేకనో అనుకుంటే గనక పెద్ద తప్పు చేస్తున్నావు, పొరపాటు చేస్తున్నావు. ఇదంతా కూడా గ్రహాలు బాగలేక జరుగుతోందని నువ్వు అనుకుంటే గనక పొరపాటు పడినట్లే బిడ్డ. గమనించు, ఇదంతా కూడా గ్రహాల వల్ల కాదు, నీపైన పగతో రగిలిపోతున్నటువంటి ఒక స్త్రీ వల్ల. అవును బిడ్డ, నువ్వు విన్నది అక్షరాల నిజం. ఒక రాక్షసి లాంటి స్త్రీ పగబట్టింది. నీ ఎదుగుదలను చూడలేక నీ కుటుంబాన్ని, నీ ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేస్తుంది. ఆ రాక్షసి వల్లే నీ జీవితం ఇప్పుడు నరకప్రాయంగా మారుతుంది. ఆమె ఎవరో కాదు, నీ చుట్టుపక్కలే ఉంది, నీతోనే నవ్వుతూ మాట్లాడుతూ ఉంది. ఆమె ఎవరో ఈ వీడియోలో నేను స్పష్టంగా ఆధారాలతో సహా చెప్తాను, జాగ్రత్తగా విను. ఆమె పేరు, ఆమె లక్షణాలు తెలిస్తే గనక నువ్వు ఖచ్చితంగా షాక్ అయిపోతావు. అయ్యో, ఇన్ని రోజులు ఈమెనేనా నేను నమ్ముతున్నది, నా వాళ్ళు అనుకునే వాళ్ళు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. కానీ గుర్తుపెట్టుకో, ఈ వీడియోని నువ్వు ఏమాత్రం స్క్రిప్ట్ చేసినా కూడా, ఈ వీడియోలు తెలుసుకోకుండా నిర్లక్ష్యం చేసినా నీ జీవితం నాశనమే. నీ బిడ్డల భవిష్యత్తు అంధకారమే అవుతుంది. కాబట్టి జాగ్రత్త. ఈ వీడియోని చివరి వరకు చూడు. నేను చెప్పేది నిజమని నీకు ఖచ్చితంగా ఈరోజు అర్థమవుతుంది. నీ భారమంతా నా మీద వెయ్యి. ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ నువ్వు నా నామాన్ని ఉచ్చరిస్తూ రాశావు అంటే గనక నీ చిరునామా నాకు తెలిసిపోతుంది. నీ కష్టం అన్నది నా దగ్గర రిజిస్టర్ అయిపోతుంది. ఖచ్చితంగా ఆ పని చేయి తల్లి. ఎందుకనంటే ఈ రోజున అలాంటి ఒక సందేశం, అలాంటి ఒక రహస్య సందేశం నీ కోసం తీసుకొచ్చా. ఇక అసలు విషయానికి వస్తే తల్లి, అసలు నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసా? ఎలా ఉండేదానివో తెలుసా? నీ స్వభావం నిప్పులాంటి స్వభావం. ఎవ్వరికీ భయపడదు, ఏది దాచుకో. నీ మనసులో ఏముందిలే అని ముఖం మీదే చెప్పేస్తావు. ఎదుటి వాళ్ళు తప్పు చేస్తే అసలు సహించవు. కోపం వస్తే క్షణాల్లో అగ్నిపర్వతంలా బద్దలైపోతావు. కానీ ఆ తర్వాత పసిపిల్లలా మారిపోతావు. నిజమేనా? ఈ తల్లి చెప్పింది నిజమేనా తల్లి? నిజమే అయితే
అవును దుర్గమ్మ అని చెప్పు. ఎందుకంటే నీ మనసు వెన్న కంటే కూడా మెత్తనైనది. ఎవరైనా కష్టాల్లో ఉంటే చేతిలో డబ్బు లేకపోయినా అప్పు చేసి తీసుకొచ్చి వాళ్ళకు సహాయం చేస్తావు. ఎవరైనా నీ దగ్గర డబ్బు లేదు కదా, అప్పు చేసి ఎందుకు వాళ్ళకి సహాయం చేస్తావంటే వాళ్ళు ఎంతో కష్టంలో ఉన్నారు, వాళ్ళని నేను ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అని వాళ్ళకు కూడా చెప్పి వీళ్ళకి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తూ ఉంటావు. ఎవరికి అన్యాయం చేయవు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని చెప్పి కోరుకునే మహారాజు లాంటి వ్యక్తివి నువ్వు. కానీ నీకు ఆఖరికి దక్కిన బహుమతి ఏంటి అంటే ద్రోహం, వెన్నుపోటు. నువ్వు ఎవరినైతే గుడ్డిగా నమ్మావో వాళ్ళే నిన్ను నట్టేట ముంచేస్తారు. నువ్వు ఎవరికైతే రక్తం ధారపోసి సాయం చేశావో వాళ్ళే ఈరోజు నిన్ను రోడ్డున పడేశారు. నీ అవసరం తీరాక నిన్ను ఒక కరివేపాకలా తీసి పక్కన పడేశారు. ఈ మాట నిజమే కదా? నీ మనస్సాక్షికి తెలుసు ఎందుకు ఇలా జరుగుతోంది. నీలో లోపమా? కాదు తల్లి, అది నీ మంచితనమే నీకు శాపంగా మారింది. నిన్ను డైరెక్ట్గా ఎదుర్కొనే ధైర్యం ఎవ్వరికీ లేదు. నీ కళ్ళలోకి చూసి పోరాడే సత్తా నుంచి నీ మీద కుట్రలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక వ్యూహం. ఆ వ్యూహం వెనుక ఉన్న ఒక సూత్రధారి ఆ స్త్రీ. నీ ఇంట్లో శాంతి లేకుండా చేయటానికి, నీ జేబులో డబ్బు నిలవకుండా చేయటానికి, నువ్వు సమాజంలో తలెత్తుకోకుండా చేయటానికి ఈమె నిరంతరం ప్రయోగాలు చేస్తూనే ఉంది. కనిపెట్టలేకపోతున్నావు, ఏడవలేకపోతున్నావు. నవ్వుతూ నీతో మాట్లాడుతుంది, కానీ లోపల నువ్వంటే అసూయ, పగ, ద్వేషం దహించిపోతుంది. ఆమె ఎవరో చెప్పే ముందు నీ ఇంట్లో నీ జీవితంలో ప్రస్తుతం ఏం జరుగుతుందో చెప్తాను, నువ్వే గమనించు. మొదటి లక్షణం, ఎంత కష్టపడినా పగలనక రాత్రనక ఎంతో శ్రమ పడుతున్నావు. కష్టపడుతున్నా కూడా ముళ్ళు, నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, అలసట, నీరసం కూడా అన్నింటినీ తట్టుకొని వాటిని లక్ష్య పెట్టకుండా కష్టపడుతున్నావు. అంత శ్రమించినా కూడా డబ్బు వస్తుంది, కానీ ఒక్క రూపాయి కూడా నిలవటం లేదు. నెల తిరిగేసరికి అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏవో తెలియని ఖర్చులు, ఇంట్లో ఎవరికో ఒకరికి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ ఖర్చులో ఎందుకు అయిపోతుందో తెలియని ధన వ్యయం. రెండవ లక్షణం, ఎంతో చక్కగా ప్రేమగా ఉన్న ఇంతకాలం కూడా మీ భార్యాభర్తల మధ్య బంధం తిన్నా తినకపోయినా పస్తున్నా మీ ఇద్దరి మధ్య అంత అనురాగం ఉండేది, అంత ఆప్యాయత ఉండేది, అంతగా అర్థం చేసుకునే వాళ్ళు ఒకరినొకరు. కానీ ఇప్పుడు ఎంతో అన్యాయంగా ఉండే మీ ఇద్దరి మధ్య కూడా అకస్మాత్తుగా చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు జరుగుతున్నాయి. మనస్పర్ధలు వస్తున్నాయి. ఒకరంటే ఒకరికి విసుగొచ్చేస్తుంది. ఇంట్లో ప్రశాంతత లేదు. ఇంటికి రాగానే ఏదో ప్రతికూల శక్తి నిన్ను ఆవహించినట్లుగా అయిపోతుంది. నెగిటివ్ ఎనర్జీ నిన్ను పట్టి పీడించినట్లు అయిపోతుంది. ఇక మూడవ లక్షణం, బంధువుల నుండి తీవ్రమైనటువంటి విమర్శలు. నువ్వు వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చినా, ఎన్ని సహాయాలు చేసినా, ఎన్ని చేసినా కూడా వాళ్ళు అవన్నీ కూడా మర్చిపోయి నీలో ఉన్న లోపాలని, తప్పుల్ని వెతుకుతారు. నువ్వు అలా చేశావు, తను అలా చేసింది, నీ శుభకార్యంలో ఎలా చేసింది, ఈ పెళ్లిలో ఎలా చేసింది, ఇలా మాట్లాడడం, నీలో తప్పులు వెతకటం, నీ ఎదుగుదల చూసి తట్టుకోలేకపోతున్నారు. ఇంకా నాలుగవ లక్షణం, రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవటం, ఏదో తెలియని భయం, భవిష్యత్తు గురించి తీవ్రమైన ఆందోళన. ఎంత దైవ ప్రార్థన చేసినా మనిషికి శాంతి ఉండదు, ఏమీ కూడా కలిసి రావటం లేదు. ఎన్నోసార్లు అలా పట్టుకొని, దుర్గమ్మ నా జీవితం ఎప్పుడు మారుస్తావంటూ నన్ను నిలదీసి కూడా నువ్వు అడిగినటువన్నీ గుర్తున్నాయా తల్లి? నీ జీవితంలో ఈ సంఘటనలు జరుగుతున్నాయని ఒక్కసారి గమనించు. ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఖచ్చితంగా నీ మీద, నీ ఇంటి మీద ఆ స్త్రీ ప్రయోగించిన విషపు చూపు పడింది తల్లి. ఇప్పుడు అసలు విషయానికి వస్తాను. ఆ రాక్షసి ఎవరు, ఎక్కడుంది, ఆమె ఎవరో చెప్పు దుర్గమ్మ అంటూ నీ మనసులోనే ప్రశ్నించుకుంటున్నావు. ఉన్న చోటనే నన్ను ప్రశ్నిస్తున్నావు కదా బిడ్డ, తొందరపడకు. చెప్పాను కదా, కాస్త ఓపిక పట్టు. చెప్పాలనే కదా వచ్చాను. ఎందుకంటే ప్రతి మనిషి జీవితంలో కూడా కాలచక్రం మారినప్పుడు దుష్టగ్రహాలు సంచరిస్తాయి. అవి మనుషుల రూపంలో కూడా ఉండొచ్చు, అత్యంత సన్నిహితంగా ఉండే మనుషుల రూపంలో ఉండొచ్చు. అయితే ఒక స్త్రీ రూపంలో శత్రువు కూడా ఉద్భవించవచ్చు. ఆమె మరెవరో కాదు, నీ రక్ష, నీ రక్త సంబంధీకులలో ఒకరు కావచ్చు, నీ భార్య, భర్త వైపు ఉన్న బంధువు కావచ్చు, లేదా నీ పక్కింట్లో ఉన్న నీతో రోజు మంచిగా మాట్లాడుతున్న ఒక పిన్ని, అత్త అని చెప్పుకునేటువంటి ఒక మనిషి కూడా కావచ్చు, స్నేహితురాలు కావచ్చు. ఆమె లక్షణాలు నేను చెబుతాను విను. ఆమె ముఖం ఎదుట చాలా తీయగా మాట్లాడుతుంది. ఏమండి, ఎలా ఉన్నారు, మీ ఇల్లు భలే ఉంది, మీ కారు భలే ఉంది, మీ పిల్లలు ఎంత బాగా చదువుతారు, ఎంత బాగా మాట వింటారు అంటూ పొగుడుతుంది. కానీ ఆమె కళ్ళల్లో నిజాయితీ ఉండదు. ఆమె నోటి నుంచి వచ్చే మాటలు పొగడ్తలు కాదు, మీ పునాదులు కదిలించేటువంటి నరదృష్టి, కడుపు మంట, కళ్ళు మంట.
కొత్త బట్టలు వేసుకున్నా, కొత్త వస్తువు కొన్నా, కొత్త కారులో తిరిగినా, కొత్త కారు కొన్నా, ఇంట్లో మంచి భోజనం వండుకొని తిన్నా ఆమె కళ్ళు నీ ఇంటిపైనే ఉంటాయి. వీడు ఎలా ఎదుగుతున్నాడు, ఈమె ఎలా ఎదుగుతోంది, నిన్నటిదాకా కూడా నాకంటే మాకంటే తక్కువ ఉన్నారు కదా, నా కింద ఉన్నారు కదా, ఈరోజు కార్లల్లో తిరుగుతున్నారే అని పగతో రగిలిపోతుంది. ఆమె తన అసూయతో మీ మీద కక్ష కట్టింది. ఆమె ఏడుపు ఏ చేతబడి కంటే కూడా, బాణామతి కంటే కూడా చాలా తక్కువే. ఏమీ కాదు తల్లి, తక్కువ ఏమీ కాదు, అంతకన్నా ప్రమాదకరమే. ఎందుకంటే ఇక్కడ ఒక మాట ఉంది బిడ్డ, రాతినైనా పగలకొట్టే శక్తి నరదృష్టికి ఉంది అని. ఆ స్త్రీ ఏడుపు వల్ల, ఆమె వదిలే నిట్టూర్పు వల్ల నీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసింది. నీకు తెలియని మరో భయంకరమైన నిజమేంటో తెలుసా? ఆ స్త్రీ నీకు తెలిసిన వాళ్ళ దగ్గరే నీ గురించి చెడుగా ప్రచారం చేస్తోంది. తన దగ్గర ఏముంది, అంతా అప్పే అని చెప్పి నిన్ను చులకన చేసి పారేస్తుంది. నీకేమో ఇలాంటివి ఏమీ పట్టవు. అంతా మంచి వాళ్ళతో నువ్వు నీ గుట్టంతా ఆమె ముందు కక్కేస్తూ ఉంటావు. నీ సంతోషాన్ని పని చేసుకుంటూ ఉంటావు. ఆమె నీ వినాశనాన్ని కోరుకుంటుంది. ఎప్పటికైనా కళ్ళు తెరువు తల్లి. ఆ స్త్రీ ఎవరో నువ్వు గుర్తుపట్టాలి. నీ అంతరాత్మకు తెలుసు ఆమె ఎవరో. నీ ఇంట్లో ప్రతిదానికి చొరబడే ఆ వ్యక్తి ఎవరో నీకు తెలుసు. నీ అభివృద్ధిని చూసి నకిలీ నవ్వులు నవ్వే ఆ బంధువు ఎవరో నీకు తెలుసు. నిన్ను నేను హెచ్చరిస్తున్నాను, గమనించు. అలాగే ఇలా నువ్వు గనక వదిలేస్తే, ఆ స్త్రీని గుడ్డిగా నమ్మితే, లేదా ఆ ప్రతికూల శక్తిని ఇలా ఇంట్లోకి ఉంచుకుంటే రాబోయే రోజుల్లో నీ జీవితమే నాశనం అవుతుంది. నీ వ్యాపారాలు మూతబడతాయి. నీ ఉద్యోగంలో పై అధికారులు గొడవలు వస్తాయి. నీ బ్యాంకు బ్యాలెన్స్ జీరో అయిపోతుంది. మీ భార్య పిల్లలు నీకు దూరమయ్యే పరిస్థితి ఉంది. ఆరోగ్యపరంగా పెద్ద పెద్ద అనారోగ్యాల బారిన పడతావు. అప్పుడు నిన్ను ఆదుకోవటానికి ఒక్కరు కూడా ముందుకు రారు తల్లి. ఈ పరిస్థితి చూసి ఆ రోజు ఆ రాక్షసి లోపల నవ్వుకుంటుంది. నీకు ఇది కావాలా వద్దా, నువ్వు మళ్ళీ రాజులా బ్రతకాలి, కోల్పోయిన వైభవం నీకు తిరిగి రావాలి. ఆ రాక్షసి ఏడుపు నీ ఇంటి గడప దాటి లోపలికి రాకుండా కాలిపోవాలి. నువ్వు సంతోషంగా ఉంటేనే నీ చుట్టుపక్కలకి, నీ వాళ్ళకి మంచి జరుగుతుంది. అందుకే నీ జీవితాన్ని రక్షించుకోవడానికి, ఆ రాక్షసు పీడ వదిలించుకోవడానికి నేను అత్యంత శక్తివంతమైన రహస్యమైనటువంటి ఉపాయాలు చెబుతాను. జాగ్రత్తగా విను, చెయ్యి. నువ్వు ఎక్కడికో వెళ్ళాల్సిన పని లేదు, ఏటో పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో నీ చేతులతో నువ్వే చేసుకో. మొదటి ఉపాయం, ఇక్కడ నీ ఇంటికి ఒక రక్షణ కవచాన్ని నువ్వు ఏర్పాటు చేసుకోవాలి. అలా చెయ్యాలి అంటే ముందు నీ ఇంటి గుట్టును బయటకు చెప్పకు. నీకు ఎంత లాభం వచ్చినా సరే, నీ బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నా సరే, ఏడ్చే వాళ్ళ ముందు ఎప్పుడూ లేదని చెప్పు. ఏముంది, ఏదో గడుస్తుంది, ఆ అమ్మ దయ వల్ల పర్వాలేదు, 3 పూటలా బాగా తింటున్నామని చెప్పు. అంతేకాని నాకు అంతుంది ఇంతుంది, ఎంత సంపాదించానో అంత సంపాదించాను ఎప్పుడూ చెప్పకు. నీ సంతోషాన్ని, నీ పిల్లల ఎదుగుదలని ఎవరి ముందు కూడా, ముఖ్యంగా ఆ స్త్రీ ముందు పొగడకు. రహస్యాలు దాగిన చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఈ దుర్గమ్మ నివాసం ఉంటుంది. ఇక రెండో ఉపాయం, ఇక్కడ నువ్వు ఈ స్త్రీ వల్ల, నీ కుళ్ళు వల్ల నీ ఇంట్లో చేరిన దరిద్రాన్ని పారద్రోలడానికి ప్రతిరోజు కూడా నువ్వు ఇల్లు తుడిచేటప్పుడు, లేదా శుక్రవారం, మంగళవారం, గురువారం రోజుల్లో గుప్పెడు కల్లుప్పు పసుపు నీళ్ళతో వేసి ఇల్లంతా కూడా తుడువు. అలాగే ప్రధాన ద్వారం వద్ద శుభ్రంగా ఉంచు. అక్కడ పచ్చ కర్పూరాన్ని లేదా ఆలం పటికని నీ గుమ్మానికి తగిలించు. ఆ స్త్రీ విడిచేటువంటి నిట్టూర్పులో, ఆ స్త్రీ నుంచి వచ్చే కుళ్ళు మంటలో, ఆ స్త్రీ నుంచి వచ్చే నరదృష్టి అది లోపలికి రాకుండా పటాపంచలైపోతుంది. ఆ రాక్షసి నీ మీద పగబట్టి నీకేం పని చేయనీయకుండా చూస్తున్నటువంటి ఆ చేతబడులు, ఆ ప్రయోగాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక ఒక్కసారి ఈ మంగళవారం రోజున నువ్వు హనుమంతుని గుడికి వెళ్ళి అక్కడి నుంచి సింధూరం తీసుకొచ్చి నీ గుమ్మానికి బొట్టుగా పెట్టు. ఏ నరదృష్టి కూడా నీ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడదు. ఎవరి చెడు చూపులు కూడా నీ మీద పడవు. ఎందుకంటే హనుమయ్య ఎక్కడ ఉంటాడో, హనుమయ్య సింధూరం ఎక్కడ ఉంటుందో అక్కడ దుష్టశక్తులు భయంతో గజగజ వణికిపోతాయి. జాగ్రత్త. శత్రువుల నుండి, అసూయపడే వాళ్ళ నుండి నిన్ను నువ్వు, నీ కుటుంబాన్ని రక్షించుకో. జాగ్రత్త. ఎందుకంటే ఆ బజరంగబలి రక్షణ కవచం నీ చుట్టూ ఉంటే గనక స్త్రీ కాదు కదా, ముల్లోకాల్లో ఏ శక్తి కూడా నిన్ను తాకలేదు. ఇది సత్యం బిడ్డ. ఈరోజు ఇవన్నీ కూడా నేను నీకు భయపెట్టడానికో బెదిరించడానికో చెప్పట్లేదమ్మా. నిన్ను మేలుకొల్పడానికి, హెచ్చరించడానికి, నీ చుట్టూ జరుగుతున్న వాస్తవాలు నువ్వు తెలుసుకోవాలని, నీ హద్దుల్లో నువ్వు ఉండాలని, ఎదుటి వాళ్ళను వాళ్ళ హద్దుల్లో ఉండాలని, అవి నీకు ఇవన్నీ కూడా చెప్పాను. జాగ్రత్తగా ఉండు.
ఎవరేం చేసినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, ఎవరి నరదృష్టి నిట్టూర్పుతో విడిచినా నిన్ను ఎవ్వరూ కదిలించలేరు. ఎందుకంటే ఈ దుర్గమ్మ నీతో ఉంది. నీకు రక్షణగా నేను చెప్పినట్లు చేయి బిడ్డ. నీ జీవితాన్ని ఎవ్వరూ కూడా ఏమీ చెయ్యలేరు. ఖచ్చితంగా ఈ దుర్గమ్మ ఆశీస్సులు నిరంతరం ఈ బిడ్డపై ఉంటాయి. కాబట్టి సంతోషంగా ఉండు. సర్వేజన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.